ఉన్నారు. ముందుగా ఈ అంశానికి సంబంధించి చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్లో కొండా కుటుంబం ఎపిసోడ్ మరింత ముదిరింది. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుమార్తె వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని కొండా సురేఖ వివరణ ఇచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు సీఎల్పీ భేటీ నిర్వహించారు. ఈ భేటీలో ఈ అంశంపైన ప్రధానంగా చర్చ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. పార్టీ అంతర్గత అంశాలను బహిరంగంగా కాకుండా పార్టీ సమావేశాల్లోనే చర్చించాలని అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ స్పందించాలని, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరేందుకు ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. ఎవరు పార్టీ లైన్ దాటి మాట్లాడినా చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. పూర్తి సమాచారాన్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో దుమారాన్ని లేపుతున్నాయి. ఇది మరింత పీక్ స్టేజ్కి చేరిందని కూడా మనం చెప్పుకోవాలి. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 15 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈరోజు సీఎల్పీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ లైన్ సంబంధించి కానీ, లేకపోతే సీఎంని ఉద్దేశించి కానీ ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా, ఆరోపణలు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి కూడా ఏదైతే ఒక రిజల్యూషన్ తీసుకున్నట్లు కూడా ఏదైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈరోజు సీఎల్పీలో జరిగిన సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. వారు ప్రతి ఒక్కరు మాట్లాడుతూ కూడా కేవలం ఒకేలని చెప్తున్నారు. ఇది ఒకటోసారి కాదు, ఇది రెండోసారి కొండా సుస్మిత ఏదైతే సీఎం ఉద్దేశించి మాట్లాడడం. సీఎం గుణం మంచిది కాబట్టి మొదటిసారి క్షమించారు, కానీ ఇది రెండోసారి చేసినటువంటి వ్యాఖ్యలను చూస్తే మాత్రం పరిగణనకు తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో మేము కూడా పార్టీ లైన్ దాటి మాట్లాడితే, ఎందుకంటే పార్టీ ఈజ్ ఫస్ట్, పార్టీ తర్వాతే మేమంతా. పార్టీ సింబల్ పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు గెలిపిస్తేనే ఈరోజు మేము అందరం గెలిచాము. సో అలాంటి పార్టీ లైన్ దాటి మాట్లాడడం కానీ, ఎందుకంటే మనం చూసాం ఏదైతే 2023 కంటే ముందు సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా పాదయాత్ర చేసి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మేము చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా ఏదైనా అంతర్గత సమస్య, అంతర్గత విషయాలు ఉన్నట్టయితే పార్టీ లోపల సమావేశాల్లోనే మాట్లాడాలి తప్ప పార్టీ లైన్ దాటి బజార్లోకి వచ్చి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకోవాల్సిందే. దీనిపైన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గారిని కావచ్చు, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎంని, అలాగే ఏఐసీసీ నేతల్ని కూడా మేము ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా పార్టీ లైన్ దాటి మాట్లాడితే వారిపైన ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యల కింద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేశారు. ప్రధానంగా కొండా సురేఖ ఏదైతే నిన్న వివరణ ఇస్తూ తనకు ఇచ్చినటువంటి నోటీసులను కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి మాట్లాడడం చాలా బాధాకరం, చాలా హాస్యాస్పదంగా ఉంది. ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే. ఎందుకంటే తన కుమార్తె ప్రస్తుతం కొండా సురేఖ క్యాబినెట్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన గెలిచారు, క్యాబినెట్ మంత్రులుగా ఉన్నారు. సో ఏ నిర్ణయం తీసుకున్నా క్యాబినెట్లో తాను కూడా ఒక మెంబర్గా ఉన్నారు. సో అలాంటి ఇంట్లోకి వెళ్ళి ఈరోజు మాట్లాడారంటే ఖచ్చితంగా కొండా సుస్మిత పటేల్ చేసినటువంటి వ్యాఖ్యల వెనుక కొండా కుటుంబం ఖచ్చితంగా ఉంది. సో ఖచ్చితంగా బహిరంగ క్షమాపణలు చెప్పాలి. అలాగే పార్టీ కూడా కఠినమైన చర్యలు తీసుకొని తనను సస్పెండ్ చేయాలి, ఎక్స్పెల్ చేయాలి, మంత్రి పదవి కూడా రాజీనామా చేయించాలని చెప్పి కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ చేశారు. ఇక ఇది కేవలం కులాలకు, మతాలకు సంబంధించినటువంటి అంశం కాదు. ఎవరు మాట్లాడినా సరే, చిన్నారెడ్డి మాట్లాడినా, రాజగోపాల్ రెడ్డి మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా పార్టీ లైన్లో ఉండాల్సిందే. పార్టీ లైన్ దాటి మాట్లాడితే వారిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి కూడా చాలా స్పష్టంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ వ్యవహారంపై చాలా స్ట్రైట్గా చెప్పడం కూడా జరిగింది. ఇక మరోవైపు వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలు మాట్లాడుతూ మొత్తం చాలా ఫైర్ అయ్యారు. ఏదైతే వరంగల్ మొత్తంలో తామే గెలిపించామని చెప్పుకుంటూ వస్తున్నారు. మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు కొండా సురేఖ నియోజకవర్గంలో -9,000 ఎందుకు ఓట్లు పడిపోయాయి? ఆ రకంగా బలం ఉన్నట్లయితే అసలు జిల్లాలో ఎవరితో కూడా సరిగ్గా ఉండడం లేదు, ఎందుకు ఉండడం లేదు? సో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం అని చెప్పి కూడా వారు తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా పార్టీ పరిగణలో తీసుకోవాలని చెప్పుకుంటూ కూడా రావడం జరిగింది. సో కొండా సురేఖ ఇచ్చిన వివరణ పైన కూడా తనకు సంబంధం లేదు అని ఎలా చెప్తున్నారు అనే దానిపైన కూడా ప్రశ్నించడం కూడా జరిగింది. సో కొద్దిసేపటి క్రితం మనం కొండా సురేఖ నివాసానికి కూడా వెళ్ళాం. నివాసానికి వెళ్ళినప్పుడు కొండా సురేఖతో మాట్లాడించే ప్రయత్నం చేశాం. ఇద్దరు, సుస్మిత పటేల్, కొండా సురేఖ ఇద్దరు కూడా ఏదైతే బిల్డింగ్ పై నుంచి రావడం జరిగింది. వచ్చి మేము ఇప్పుడు మాట్లాడేది లేదు, సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతే దీనిపైన స్పందిస్తాం, సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతే మేము మాట్లాడతామని చెప్పి కూడా చాలా స్పష్టంగా సుస్మిత పటేల్ చెప్పడం కూడా జరిగింది. ఈరోజు పూజ చేసుకున్నారు. సో పూజ చేసుకున్న తర్వాత నేను ఏమీ మాట్లాడను, సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు వస్తారో వచ్చిన తర్వాతే మేము దీనిపైన స్పందిస్తామని చెప్పి కూడా చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఇక మరోవైపు కొండా సురేఖ కూడా నేను ఆల్రెడీ ఇప్పటికే రిప్లై ఇచ్చేసాను. సో ఆ రిప్లై నా వివరణ చాలా క్లారిటీగా దాంట్లో ఇచ్చేసాను. సో అవి నేను చేసినటువంటి వ్యాఖ్యలు కాదు, అవి వ్యక్తిగతమైనటువంటి వ్యాఖ్యలు. సో వ్యక్తిగతమైన వ్యాఖ్యలకు నాకు ఆపాదించవద్దని చెప్పి కూడా తను చాలా స్పష్టంగా ఏదైతే చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో పార్టీ మాత్రం
అటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అందరూ మాత్రం కొండా కుటుంబంపై చాలా సీరియస్గా ఉన్నారు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఇది కేవలం కొండా సురేఖ మీద కాదు, చిన్నారెడ్డి కూడా ఏదైతే పార్టీకి సంబంధించి అటు ఏదైతే టికెట్ విషయంలో ఆరోపణలు చేశారు, పైసలు తీసుకొని ఇచ్చారని చెప్పి, అలాగే మరోవైపు రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన అంశంలో కూడా మేము గతం నుంచి కూడా చెప్పుకుంటూనే వస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఎవరు లైన్ దాటినా సరే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ రిజల్యూషన్తోనే ఈ రోజు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం వచ్చి సిఎల్పిలో సమావేశం అవ్వడం కూడా జరిగింది. సో మనం కూర్చున్న చెట్టు కింద మన కొమ్మ మనమే నరుక్కోవడం అనేది ఎంత ప్రమాదమో, ఒకే పార్టీలో ఉండి అదే పార్టీ గురించి వివాస్మెంట్ వ్యాఖ్యలు చేయడం, మాట్లాడడం, సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి గురించి మాట్లాడడం, ఇవన్నీ చూస్తే కూడా చాలా అహంకారంగా మాట్లాడడం కనిపిస్తుంది. అలాగే ఎవరో వెనక ఉండి బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర దీని వెనక దాగున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అలాగే కొండా సురేఖ, కొండమురళికి తెలియకుండా మాట్లాడేటువంటి ఛాన్సే లేదు. కాబట్టి ఖచ్చితంగా బాధ్యత వారే వహించాలి. ఖచ్చితంగా బాధ్యత వహించారు కాబట్టి వారు ఖచ్చితంగా దాన్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందనే ఒక డిమాండ్ని కూడా సిఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేలందరూ కూడా నిర్ణయించుకున్నారు. చందు. రైట్ అజీమ్, థ్యాంక్ యూ.